చావు తప్పితే చాలు. రెండవ భాగం. పద్మ అద్దంలో తనను తాను చూసుకొని తృప్తిగా నవ్వుకున్నది. విదేశాలకు వెళ్ళిన తర్వాత శేఖర్ బాగా మారిపోయి ఉంటాడు. తను చూసి 3 ఏళ్లైంది. విమానాశ్రయానికి వెళ్తూ చూడడానికి తమ ఇంటికి వచ్చాడు. అప్పుడు తనన్ను చూసి, చూస్తూ ఉండగానే చాలా పెద్దదానివయ్యావే అని అన్నాడు. తను చీర కట్టడం, అతను చూడడం అదే మొదటిసారి. చిన్నప్పట్నుంచి చాలా చనువుగా ఉండేవాళ్ళు. తను సెకండ్ ఫారం చదువుతున్నప్పుడు శేఖర్ తనకు లెక్కలు చెప్పేవాడు. తను తప్పు చేస్తే 2 చెవులు పట్టుకొని పుస్తకం మీదకు వంచి సరిగా చూస్చెయ్యి అని అనేవాడు. కోపంతో కాదు, నవ్వుతూ. విదేశాలలో ఎంతోమంది తెల్లతోలు ఆడవాళ్లతో స్నేహమై ఉంటుందతనికి. అయినా తన బంగారం రంగు ఒంటి ముందు వాళ్ల తెల్ల రంగేపాటిది. శేఖర్ పొద్దునకి వస్తాడు. బహుశా 7 గంటలకల్లా రావచ్చునని మామయ్య చెప్పాడు. తను 6 గంటలకల్లా నిద్రలేవాలి. బీరువా తెరిచి పొద్దున కట్టుకోవాల్సిన చీర జాకెట్టు తీసి విడిగా పెట్టుకున్నది. 5:30కి అలారం పెట్టింది. దీపమార్పేసి పడుకున్నది. నిద్ర పట్టలేదు. శేఖర్ పెళ్లి విషయంలో తనేమీ జోక్యం కల్పించుకోనని మామయ్య నాన్నకు చెప్పాడు. శేఖర్ పెళ్లి విషయంలో తనేమీ జోక్యం కల్పించుకోనని మామయ్య నాన్నకి చెప్పాడు. శేఖర్ నిన్ను పెళ్లి చేసుకునేట్లు చేయడం నీ బాధ్యత అని తన తండ్రి చెప్పాడు. తను నవ్వుతూ తలూపింది. తను తలచుకుంటే శేఖర్ తన దాసుడు కాడు. కళ్ళు చిట్లించి ఒకసారి చిన్నగా నవ్వితే ఆ నవ్వుకి అతను కరిగిపోడు. అవును, తను బజారుకు వెళ్ళినప్పుడు, సినిమాలకు వెళ్ళినప్పుడు మగాళ్ళు నిలబడిపోయి కళ్ళప్పగించి తనన్ను చూడడం తను ఎన్నోసార్లు గమనించింది. తిరిగి చూసుకుంటూ వెళ్తారు తనన్ని. అంతెందుకు, పక్కింటాయన కొత్తగా పెళ్ళై భార్యని కాపురానికి తెచ్చుకున్న మనిషి. అతని భార్య BA పాస్ అయింది. చాలా అందమైన మనిషి. నాజూకుగా ముస్తాబు చేసుకుంటుంది. ఒకరోజు ఆమెతో మాట్లాడ్డానికి తను వాళ్ళింటికి వెళ్తే ఆమె ఇంట్లో లేదు. ఆయన తనను వెళ్ళనివ్వలేదు. ఏదో మాట్లాడుతూ కూర్చోబెట్టి ఏదో వంకతో తన చేతి వేళ్లు ముట్టుకోవడం, తన దగ్గరకు రావడం, తనని కళ్ళతో జుర్రుకోవడం. అబ్బో, ఇవన్నీ తలచుకుంటేనే నవ్వొస్తోంది. ప్రసాద్ బొంబాయిలో పుట్టి బొంబాయిలో పెరిగాడు కదా. ఎంతమంది అందమైన ఆడవాళ్లని చూసుంటాడు. మరి అతనెందుకు రోజంతా తన వెనకే ఉంటాడు? తనే గదిలోకి వెళ్తే ఆ గదిలోకి ఏదో వంక పెట్టుకొని వస్తాడు. తనతో సినిమాకి రమ్మని, టెన్నిస్ ఆడడానికి రమ్మని వేపుకు తింటాడు. తన చీర కొంగు కనపడితే చాలు, ఎందుకు అతనే పరిగెత్తుకొస్తాడు. శేఖర్ మాత్రం మగాడు కాడా? అతను మాత్రం తనన్ను చూసి మురిసిపోడా? పద్మ ఇలా ఆలోచిస్తూ నిద్రపోయింది. పద్మ నిద్రలో నుంచి చటుక్కున లేచి కళ్ళు పెద్దవి చేసి చీకట్లోకి తీక్షణంగా చూసింది. ఏమీ కనిపించలేదు. తలుపు పక్కన దీపం స్విచ్ ఉంది. స్విచ్ నొక్కగానే క్లిక్ మన్న శబ్దం వినిపించింది గాని దీపం వెలగలేదు. పద్మకి భయం వేసింది. దీపం ఎందుకు వెలగలేదు? బల్బు చెడిపోయి ఉండవచ్చు, స్విచ్లో లోపం ఉండవచ్చు. కానీ ఆ గదిలో ఆమె ఇంకో క్షణం కూడా ఉండదలుచుకోలేదు. తలుపు వైపు వెళ్ళింది. ఎవరో తనన్ను రాసుకుంటూ వెళ్ళినట్లనిపించింది. గాలి కావచ్చు. తలుపు గడియ తీసి లాగింది. తలుపు రాలేదు. మరింత గట్టిగా లాగింది. అయినా తెరుచుకోలేదు. తలుపు బిగుసుకుపోయిందా? మర్చిపోయి అవతల వైపు ఎవరైనా గడియ పెట్టారా? ఇంకోసారి తలుపు లాగి చూసింది. ప్రయోజనం లేకపోయింది. పద్మకు ముచ్చెమటలు పోస్తున్నాయి. కాళ్ళు వణుకుతున్నాయి. నిలబడలేకుండా ఉన్నది. తలుపు తలుపు అని పెద్ద కేక పెట్టింది. పక్క గదిలో పడుకున్న భారతికి ఆ కేక వినిపించింది. అప్పుడే పడుతున్న నిద్రలో నుంచి మేల్కొన్నది. ఎవరు కేక వేశారో, ఎందుకు కేక పెట్టారో ఊహించలేక నిమిషం సేపు మంచం మీద కూర్చున్నది. పక్క గదిలో పద్మ పడుకున్నది. కేక ఆ గదిలో నుంచి వినబడ్డది. పద్మే కేక పెట్టి ఉండాలనుకొని మంచం మీద నుంచి ఒక దూకు దూకి తలుపు తెరవబోయింది. రాలేదు. మొహం చిట్లించి మళ్లీ లాగింది. తెరుచుకోలేదు. చటుక్కున వెనక్కు తిరిగి కామరాజు గదికి, తన గదికి మధ్యనున్న తలుపు తీసి కామరాజు గదిలోకి పరిగెత్తి ఆ గది తలుపు గడియ తీసి లాగింది. ఆ తలుపు తెరుచుకోలేదు.
కామరాజు సుఖంగా నిద్రపోతున్నాడు. నిద్రమందు తీసుకోవడం వల్ల పద్మ కేకలు గాని భారతి చేస్తున్న చప్పుడు గాని ఆయనకు వినిపించలేదు. తన గది తలుపు, కామరాజు గది తలుపు కూడా ఎవరో బయట గడియపెట్టి ఉండాలి. అందుకే రావడం లేదు. కామరాజు గదిలో బెడ్రూమ్ దీపం వెలగడం లేదు. భారతి మంచం దగ్గరకు జరిగి స్విచ్ నొక్కింది. దీపం వెలగలేదు. దీపం చెడిపోయిందేమోననుకొని గోడకున్న స్విచ్ నొక్కింది. ఆ దీపము వెలగలేదు. తన గదిలోకి పరిగెత్తి స్విచ్ వేసింది. ఆ దీపము వెలగలేదు. చెవులు చిల్లులు పడేటట్లు పద్మ కేకలు ఇంకా వినపడుతున్నాయి. తను అరవాలనుకున్నది. గొంతు చించుకొని పొలికేకలు పెట్టాలనిపించింది. కామరాజు నిద్రలేస్తాడు. అసలే గుండె జబ్బుతో ఉన్న పెద్ద మనిషి దడుచుకుంటే గుండె ఆగిపోవచ్చు. తను ముందు తన పేషెంట్ విషయం ఆలోచించాలి. తెల్లారితే ఎవరో ఒకరు తలుపు తీస్తారు. అంతవరకు ఓపిగ్గా కాచుకొని కూర్చోవడమే మంచిది. కాని పాపం పద్మగతేం కాను? ఏం చూసి భయపడిందో, లేక ఏదైనా ప్రమాదంలో ఉందా? లేకపోతే ఈ దీపాలు పోవడమేమిటి? తలుపులు బయట గడియలు పెట్టటమేమిటి? ఇప్పుడు తనేం చేయాలి? ఇదిలా ఉండగా రాజారాం 9 గంటలకల్లా భోజనం చేసి సిగరెట్ వెలిగించి తోటలోనికి వెళ్ళడానికి తలుపు తెరిచాడు. ఎక్కడికింత రాత్రివేళ అని సావిత్రి అడిగింది. రాజారాం సావిత్రిని చూసి నవ్వి, ఈవేళ మొదటి ప్రయత్నం అని అన్నాడు. అంటే అందరూ నిద్రపోయిన తర్వాత ఇంట్లో ప్రవేశిస్తావా అని సావిత్రి అడిగింది. అతను తల ఊపాడు. జాగ్రత్త సుమా, పట్టుబడితే అని సావిత్రి అనగానే, పట్టుబడను అని రాజారాం అన్నాడు. అతను ధీమాగా తోటలోకి వెళ్ళిపోయాడు. తోటలో పచార్లు చేస్తూ గంట గడిపాడు. తర్వాత వాకిలి గుమ్మం దగ్గరకు వెళ్ళి వసారాకి ఎదురుగా ఉన్న క్రోటన్ల వెనక నక్కి నిల్చున్నాడు. దాదాపు 11 గంటలు కావస్తున్నది. వాకిలి తలుపు వేయడానికి కొత్తగా వచ్చిన మునయ్య తలుపు దగ్గరకు వచ్చి ఒకసారి బయటకు తొంగిచూసి హాల్లో దీపం ఆర్పేసి తలుపు వేయకుండానే ఏదో పనిమీద లోపలికి వెళ్ళిపోయాడు. రాజారాంకి రొట్టె విరిగి నేతిలో పడినట్లయింది. చటుక్కున పొదవెనక నుంచి కదిలాడు. క్షణంలో హాల్లో ప్రవేశించి ఒక పెద్ద సోఫా కింద దాక్కున్నాడు. 10 నిమిషాల తర్వాత మునయ్య హాల్లోకి తిరిగి వచ్చి తలుపు మూసి లోపల గడియపెట్టి వెళ్ళిపోయాడు. రాజారాం అరగంట సేపు ఆ సోఫా కిందే దాక్కున్నాడు. ఇంట్లో అందరూ నిద్రపోవాలి. తర్వాతే తనక్కడి నుంచి కదలవచ్చు. చాలా ఓపికతో కాచుకున్నాడు. ఎక్కడా చడీ చప్పుడు లేదు. దీపాలన్నీ ఆర్పేశారు. రాజారాం చప్పుడు చేయకుండా సోఫా కింద నుంచి లేచాడు. గోడలకు ఆనించి బీరువాలున్నాయి. ఆ బీరువాలానుకొని నెమ్మదిగా జరిగాడు. ఏ గది? 10 ఏళ్ల క్రితం తన ఇంట్లోకి వచ్చినప్పుడు ఈ సోఫాలు, ఈ తెరలు లేవు. ఇన్ని తలుపులు లేవు. కొత్తగా కొన్ని గోడలు, గదులు కట్టించారు. పట్టపగలు ఇంట్లోకి వచ్చి ఆ గది ఏదో గుర్తుపెట్టుకోవడానికి అవకాశం లేకపోయింది. హాల్లో నుంచి నడవాలోకి వెళ్ళాడు. కటిక చీకటి. అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నాడు. మేడ మీదకు వెళ్ళాలి. హాలు పక్క గదిలో మెట్లున్నాయి. రాజారాంకి అది తెలుసు. అటు నడిచాడు. మెట్లెక్కి గోడ పక్కన నక్కి నిల్చున్నాడు. ఎప్పుడు ఎవరు ఏ గదిలో నుంచి వస్తారో. ఇప్పుడు గాని తను పట్టుపడ్డాడా మళ్ళీ జైలు. కనీసం ఇంకో 2 ఏళ్ళు. అది కామరాజు గది. ఆ వేళ తనను ఆ డ్రైవర్ తీసుకెళ్ళింది ఆ గదిలోకే. బహుశా ఆ గదికి 2వ గదై ఉండాలి. ఆ గదిలో ఎవరున్నారో. ఎవరూ లేకపోతే ఎంత బావుంటుంది. ఆ గది తలుపు దగ్గరకు వెళ్ళి తలుపు సందుకు చెవి ఆనించి లోపల ఎవరైనా ఉన్నది లేనిది తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఏమీ వినపడలేదు. తలుపు తోశాడు. తెరుచుకోలేదు. రాజారాం ఆశ్చర్యంతో నిమిషం సేపు ఆలోచిస్తూ ఉండిపోయి తర్వాత జేబులో నుంచి 2 పనిముట్లు తీశాడు. సన్నని కడ్డీ లాంటిది తలుపుకి మధ్యనున్న సందులో దూర్చాడు. సందు కొంచెం ఎక్కువైంది. కొంచెం లావుగా ఉన్న ఇంకో కడ్డీ ఆ సందులో ఇరికించాడు. ఆ 2వ కడ్డీ చివరన ఉన్న మీట 4 సార్లు నొక్కాడు. అది నిజానికి కడ్డీ కాదు, గొట్టం. ఆ గొట్టంలో యాసిడ్ ఉన్నది. ఆ యాసిడ్ లోపల గడియ బిగించే కొక్కెం మీద పడగానే కొక్కెం కరిగిపోయింది. 2 కడ్డీలు బయటకు తీసేసి రాజారాం తలుపు తోశాడు. వెంటనే తలుపు తెరుచుకున్నది. చప్పుడు చేయకుండా గదిలో ప్రవేశించాడు. మోకాళ్ల మీద వంగి
చీకట్లోనే నేల పరీక్ష చేయడం ప్రారంభించాడు. మంచం మీద ఎవరో కదిలినట్లు అలికిడి కాగానే చటుక్కున లేచి నిలబడ్డాడు. ఆ చీకట్లో కనిపించకుండా మంచం మీద ఒక ఆకారం కనిపిస్తోంది. కదిలినప్పుడు చేతుల గాజులు గలగలమన్నాయి. ఎవరో స్త్రీ. అంతవరకు నయమే. రాజారాం మళ్లీ నేలమీదకు దృష్టి పోనిచ్చి వెతకటం ప్రారంభించాడు. అరగంటైన తర్వాత తను అన్వేషిస్తున్నది ఆ గదిలో లేదని, ఆ గది కాదని నిశ్చయించుకొని విసుగ్గా లేచి నిల్చున్నాడు. నిల్చుంటున్నప్పుడు జేబులో నుంచి ఓ కడ్డీ కింద పడి ఖంగుమని చప్పుడైంది. రాజారాం రాతి బొమ్మలా నిలబడిపోయాడు. పక్కమీద పడుకున్న స్త్రీ లేస్తుందేమోనని భయపడ్డాడు. ఆమె కదిలింది కానీ లేవలేదు. దుప్పటిలాగి కప్పుకొని పడుకున్నది. రాజారాం బిగబట్టిన ఊపిరి నెమ్మదిగా విడుస్తూ కింద పడ్డ కడ్డీ కోసం వెతకడం ప్రారంభించాడు. మంచం కిందకు పోయి ఉంటుందనుకొని మోకాళ్ల మీద మంచం కిందకు జరిగి కడ్డీ తీసుకొని వస్తూ ఉండగా అది నేలకు తగిలి మళ్లీ ఖంగుమని చప్పుడైంది. మంచం మీద పడుకున్న మనిషి లేచి కూర్చున్నది. రాజారాం మంచం కిందకు జరిగాడు. మంచం మీద మనిషి లేచి తలుపు దగ్గరకు వెళ్ళి స్విచ్ నొక్కింది. కనిపించకుండా ఉండడానికి రాజారాం మంచం కింద మధ్యకు జరిగాడు. దీపం వెలగలేదు. నిద్రలేచిన మనిషి తలుపు గడియ లాగి తలుపు తెరుస్తోంది. ఎవరినైనా పిలుస్తుందేమో. రాజారాం పారిపోవడానికి మంచం కింద నుంచి వచ్చి తలుపు వైపు జరిగాడు. ఆ చీకట్లో చూసుకోక ఆ మనిషికి మరీ దగ్గరగా వెళ్ళాడు. ఇద్దరూ ఒకరినొకరు రాసుకున్నంత పనైంది. ఇదిలా ఉండగా దీపం ఆర్పేసి పడుకున్నాడే కాని ప్రసాద్కి నిద్ర పట్టలేదు. పద్మని గురించి ఆలోచిస్తున్నాడు. ఆ యువతిని చూడ్డంతోనే అతను ఆమె దాసుడైపోయాడు. తొలిచూపు ప్రేమంటారు, ఇదేనేమో అని అనుకున్నాడు. పద్మ దృష్టి తన మీద లేదని, శేఖర్ ఎప్పుడు వస్తాడా అని కాచుకున్నదని తెలుసు. విదేశాలు తిరిగి వచ్చిన శేఖర్ పద్మని తృణీకరిస్తాడేమోనని అతని ఆశ. మెలకువగా ఉండే కలలు కంటున్నాడు ప్రసాద్. ఉన్నట్లుండి చెవులు చిల్లులు పడేటట్లు కేక, తలుపు తలుపు అని అరవడం వినిపించాయి. ఎవరు ఎక్కడ్నుంచి? ప్రసాద్కి వెంటనే తెలిసిపోయింది. పద్మ. తన పద్మ ఏమపాయంలో ఉందో. పక్క మీద నుంచి ఒక గంతేసి తలుపు తోశాడు. తలుపు తెరుచుకోలేదు. ఆశ్చర్యంతో దీపం స్విచ్ వేశాడు. దీపం వెలగలేదు. ఏమిటిది? చెవులు గింగురుమంటున్నాయి పద్మ కేకలతో. తను తొందరపడి మతి పోగొట్టుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. వెనక్కు తిరిగి పరుపు కింద నుంచి టార్చ్ లైట్ తీశాడు. టార్చ్ వెలుగులో తలుపు పరీక్షగా చూసి లాగాడు. తెరుచుకోలేదు. తలుపుకు దూరంగా వెళ్ళి ఒక్క పరుగున వచ్చి 2 కాళ్లతో బలంగా తన్నాడు. తలుపు కరకరమన్నది. మళ్లీ వెనక్కు వెళ్ళి అదే విధంగా తన్నాడు. పెళపెళమంటూ తలుపు విరిగి కింద పడ్డది. గదిలో నుంచి బయటకు పరిగెత్తాడు. నడవాలోకి వెళ్ళి 2 మేడమెట్లు ఒకేసారి గబగబా ఎక్కుతున్నాడు. చేతిలో టార్చ్ వెలుగుతోంది. ఇంకో 6 మెట్లెక్కాలి. అప్పుడు తలపైకెత్తి చూశాడు. ఆఖరు మెట్టు మీద గోడకు ఆనుకొని ఎవరో నిల్చున్నారు. టార్చ్ వెలుగులో అతనికి కనిపించిన ఆకారం చాలా భయంకరంగా ఉన్నది. ఆ టార్చ్ వెలుగు తప్ప ఇంకే వెలుగు లేదు. అక్కడ వలయాకారంలో టార్చ్ వెలుగు అతని మీద పడుతోంది. దాదాపు 7 అడుగుల పొడుగు. 2 చేతులు పైకెత్తి పెట్టాడు. చేతులకు వేళ్లు లేవు. మొండి చేతులు. తల ఉంది కాని మొహం లేదు. మెడ వరకు సన్నని గుబురు జుట్టు. ఆ జుట్టులో 2 కళ్ళు. వాటి చుట్టూ వలయాకారంలో మెరుస్తున్న గీతలను బట్టి అవి కళ్ళని తెలుస్తోంది. పెద్ద కడుపు. వెలుగు కాళ్ల వరకు పడకపోవడం వల్ల కాళ్ళు నేల మీద ఆని ఉన్నదీ లేనిదీ తెలియడం లేదు. ప్రసాద్ ఆగిపోయి వినిపించని స్వరంలో, ఎవరు నువ్వు అని అడిగాడు. ఆ ఆకారం జవాబు చెప్పలేదు. 2 చేతులు ఊపింది. ప్రసాద్ పిరికివాడు కాడు. కాని మనిషో దెయ్యమో తెలియలేదు. పద్మ ఏదో ఆపదలో ఉన్నది. వెనక్కు తిరిగిపోలేడు. ముందుకు వెళ్లడానికి ధైర్యం చాలలేదు. ఆ ఆకారం మీదకి టార్చ్ విసిరేశాడు. టార్చ్ గోడకు తగిలి కింద పడిపోయింది. కటిక చీకటి. ఆ చీకట్లో ఆ ఆకారం కళ్ళ చుట్టూ గీతలు మెరుస్తున్నాయి. అబ్బో, చాలా భయంకరంగా ఉన్నాయి. అది మెట్లు దిగి తన మీదకు వస్తోంది. ప్రసాద్ కదలలేదు. గుండె రాయి చేసుకున్నాడు. పద్మకి ప్రమాదం తప్పిందని సంతోషించాడు.
అది తనకు బాగా దగ్గరకు వచ్చాక పిడికిలి బిగించి చెయ్యెత్తాడు ప్రసాద్. కాని తన చెయ్యి కదిలేలోగా ఆ ఆకారం తన చేతిని మెడని పట్టుకొని ఒక్క తోపు తోసింది. ప్రసాద్ కింద పడిపోయాడు. ఇదిలా ఉండగా రాజారాం పద్మ గదిలో నుంచి బయటకు రాగానే ఆగిపోవడానికి కారణం ప్రసాద్ చూసిన ఆ వికృత రూపాన్ని అతను చూడడమే. ప్రసాద్ వేసిన టార్చ్ వెలుగులో రాజారాం మరింత దగ్గర్నుంచి చూశాడా ఆ భీకర ఆకారాన్ని. చూడగానే గుండాగిపోయినంత పనైంది. కాలు కదల్చలేక రాజారాం నిలబడిపోయాడు. కళ్ళప్పగించి చూశాడు. తను పారిపోవాలంటే మెట్లు దిగాలి. మెట్ల మీద ఆ ఆకారం ఉన్నది. ఎలా వెళ్ళడం? ఎవరు నువ్వు అన్న ప్రసాద్ ప్రశ్న వినపడగానే రాజారాంకి కొంచెం ధైర్యం వచ్చింది. తను ఒక్కడే కాదు, ఇంకో మనిషి ఉన్నాడు. ఆ భీకర ఆకారం తన మీదకు వస్తుందని భయపడనవసరం లేదు. తను కదలకపోతే తనన్ను చూడదు. ప్రసాద్ టార్చ్ విసిరేశాడు. టార్చ్ పగిలిపోయింది. ఉన్న వెలుగు కాస్తా పోయింది. ఆ రూపం కళ్ళ చుట్టూ మెరుస్తున్న గీతలు మాత్రం కనిపిస్తున్నాయి. రాజారాం గజగజ వణికిపోతున్నాడు. ఆ ఆకారం మెట్లు దిగుతోంది, వెళ్ళిపోతోంది. తను పారిపోవచ్చు. రాజారాం మెట్ల దగ్గరకు వెళ్ళాడు. ప్రసాద్ని మెట్ల మీద నుంచి కిందకి తోయడం అస్పష్టంగా అతనికి కనిపించింది. తర్వాత ఆ ఆకారం మెట్లు దిగి కిందకు వెళ్ళిపోయింది. రాజారాం మెట్ల మీద ఆగిపోయాడు. మెట్లు దిగి ఆ చీకట్లోకి కిందకు వెళ్లేందుకు ధైర్యం లేకపోయింది. ఆ చీకట్లో ఆ ఆకారం ఏమూలో పొంచి ఉంటే? రాజారాం వెనక్కు తిరిగాడు. అవతల చిన్న బాల్కనీ ఉన్నది. బాల్కనీలో నుంచి కిందకు దూకేందుకు పరిగెత్తాడు. ఇదిలా ఉండగా మెట్ల మీద నుంచి కిందకి దొర్లిపడుతూ ప్రసాద్ పెట్టిన పొలికేకకి కామరాజుకు కూడా ఉలిక్కిపడి నిద్రలేచాడు. వెంటనే మంచం పక్కనున్న టేబుల్ లైట్ స్విచ్ నొక్కి వెలగకపోయేసరికి భారతి, భారతి అని పిలిచాడు. ప్రసాద్ పెట్టిన కేక విని భయంతో గజగజ వణికిపోతున్న భారతి అతి కష్టం మీద చెప్పండి అని అనగలిగింది. దీపం వెలిగించు, ఎవరు కేక పెట్టారు అని కామరాజ్ అనగానే, ఎవరో కింద నుంచి కేక పెట్టారు, దీపాలు వెలగడం లేదు అని భారతి మంచం దగ్గరకొచ్చి భయపడుతూ అన్నది. ఇంకో మనిషి మాట్లాడడం వింటేనే ఆమెకు చాలనిపిస్తోంది. దీపాలెందుకు వెలగడం లేదు? తలుపు తీసి హాల్లోకి వెళ్ళి రత్నయ్యను కేకై అని కామరాజ్ అనగానే, రత్నయ్య పనిలో లేడని, మునయ్య అనే అతను ఉన్నాడని భారతికి చెప్పాలనిపించింది. ఎవరైతేనేం అని అనుకొని, తలుపు రావడం లేదండి అని అన్నది. ఎందుకు రావడం లేదు అని కామరాజు కూర్చుంటూ అడిగాడు. నాకు తెలియదు అని భారతి భయపడుతూ అన్నది. ఆ బల్ల సొరుగులో టార్చున్నది, ఇలాతే అని కామరాజ్ అనగానే భారతి కదలలేదు. అక్కడే నీ కుడివైపు 2 అడుగులు వేస్తే బల్ల ఉన్నది అని కామరాజ్ అన్నాడు. నాకు భయం వేస్తోందండి అని భారతి అన్నది. కామరాజు చిన్నగా నవ్వుతూ, పిచ్చిపిల్ల, ఎవరో మెట్ల మీద నుంచి పడి ఉంటారు, ఆ మాత్రానికి భయమెందుకు అంటూ తనే లేచి వెళ్ళి టార్చ్ తీసుకొని వెలిగించాడు. అదేమిటి, అలా నీ మొహం పాలిపోయిందేమిటి అని కామరాజ్ అనగానే, పక్క గదిలో నుంచి పద్మ పొలికేకలు పెట్టిందండి అని భారతి అన్నది. దడుసుకున్నదేమో, తలుపెందుకు తెరుచుకోలేదో చూస్తానుండు అని కామరాజు తలుపు లాగి చూశాడు. ఎంత బలంగా లాగినా ప్రయోజనం లేకపోయింది. ఎవరో బయట గడియ పెట్టారు అని కామరాజు నిట్టూరుస్తూ అన్నాడు. భారతి తల ఊపింది. కామరాజు మొహం తీక్షణమైంది. టెలిఫోన్ రిసీవర్ తీశాడు. క్లిక్ మనలేదు. టెలిఫోన్ కూడా పనిచేయడం లేదు అని కామరాజు అన్నాడు. భారతి మాట్లాడలేదు. కామరాజు కిటికీ దగ్గరకు వెళ్ళి బయటకు తొంగి చూశాడు. చీకట్లో చెట్ల ఆకారాలు, ఆకాశం మీద నక్షత్రాలు కనిపించాయి. కొత్తగా వచ్చిన తోటమాలి పేరేమిటి అని కామరాజు అడిగాడు. శేషయ్య అని భారతి అన్నది. శేషయ్య, శేషయ్య అని కామరాజు గట్టిగా కేకపెట్టాడు. శేషయ్య పలకలేదు. మీరూరుకోండి, నేను పిలుస్తాను అని భారతి గొంతు చీల్చుకుంటూ శేషయ్యను పిలిచింది. అమ్మగారు అంటూ ఆ గది తలుపు దగ్గర నిలబడ్డాడు శేషయ్య. కామరాజు, భారతి తలుపు వైపు చూశారు. టార్చ్ వెలుగులో తలుపు తెరిచి ఉండడం, శేషయ్య గుమ్మంలో నిలబడి ఉండడం కనిపించింది. ఈ అర్ధరాత్రి నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని కామరాజు కోపంగా అడిగాడు.
ఇంట్లో నుంచి వచ్చిన కేకలు విని నేను మొద్దబ్బాయి పరిగెత్తుకొచ్చామయ్యా. వాకిలి తలుపు తెరిచే ఉన్నది. ఇల్లంతా చీకటిగా ఉన్నది. మొద్దబ్బాయి వెళ్ళి లాంతర తెచ్చాడు. మెట్ల కింద చిన్నయ్య గారు రక్తం మడుగులో పడున్నారు అని శేషయ్య చెప్పాడు. ఏ చిన్నయ్య గారు అని కామరాజు ముందుకు నడిచాడు. ప్రసాదయ్య గారు. అందరూ గదిలో నుంచి తలుపులు రావడం లేదని బయట ఎవరో గడియ పెట్టారని కేకలు వేశారు. అన్ని గదుల తలుపులు తెరిచాను అంటూ శేషయ్య కామరాజు భారతిల వెనకాలే వెళ్ళాడు. మునయ్య, దాసి, వంట మనిషి ఏమయ్యారు అని కామరాజు శేషయ్యని అడిగాడు. మునయ్య తన గది తలుపు బద్దలు కొట్టి బయటకు వచ్చాడండి అని శేషయ్య అన్నాడు. ముగ్గురు మేడమెట్లు దిగారు. రక్తం మడుగులో ఉన్న ప్రసాద్ని లాంతరు మసక వెలుగులో చూసి కామరాజు నిశ్చేష్టుడై మెట్ల మీద చతికిలబడ్డాడు. ప్రసాద్ తండ్రి లింగమూర్తి కొడుకు తల నెమ్మదిగా ఎత్తి ఒళ్ళో పెట్టుకున్నాడు. అతని తల్లి భానుమతి వెక్కి వెక్కి ఏడుస్తోంది. భారతి ప్రసాద్ దగ్గరకు వెళ్ళి చెయ్యి పట్టుకొని నాడీ చూసి తర్వాత గాయం పరీక్ష చేసి ప్రమాదమేం లేదు. గాయం భుజం మీద తగిలింది. రక్తం చాలా కారింది. అంతే. ఎవరైనా నా గదిలోకి వెళ్ళి నా సంచి తీసుకురండి అని అన్నది. మొద్దబ్బాయి పరిగెత్తుకు వెళ్ళి నిమిషంలో సంచి తీసుకొచ్చాడు. భారతి ప్రసాద్ భుజానికి కట్టుకట్టింది. వేడి పాలు తెమ్మని వంట మనిషికి చెప్పింది. ఒంటరిగా వెళ్ళలేనన్నది వంట మనిషి. మొద్దబ్బాయి తోడు వెళ్ళాడు. ఎవడో దొంగ వచ్చి ఉంటాడు. అందరి గదుల తలుపులు బయట గడియలు పెట్టి నింపాదిగా ఇల్లంతా దోచుకోవాలనుకున్నాడు అని వైకుంఠరావన్నాడు. భారతి ప్రసాద్ నోట్లో చెంచాతో వేడి పాలు పోసి సగం గ్లాస్ పాలు తాగించింది. కాసేపటికి అతను కళ్ళు తెరిచాడు. ఎవరినీ గుర్తుపట్టనట్లు శూన్యంలోకి చూశాడు. తలో ప్రశ్న వేశారు కానీ ప్రసాద్ జవాబు చెప్పలేదు. 5 నిమిషాల తర్వాత లేచి కూర్చొని మెట్ల మీదకు తీక్షణంగా చూశాడు. చీకటిగా ఉన్నది. ఏమీ కనిపించడం లేదు. ఏం చూస్తున్నావురా అని లింగమూర్తి తన కొడుకును అడిగాడు. అసలు జరిగిందేమిటో చెప్పవయ్యా అని వైకుంఠరావన్నాడు. ప్రసాద్ పెదవులు తడిచేసుకొని చెప్పాడు. అతను పూర్తిగా చెప్పేంతవరకు అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. తర్వాత తలా ఒకరు తలో అభిప్రాయం వెళ్ళిబుచ్చారు. ఎవడో దొంగై ఉండాలని ఒకరు, మంచి భారీ మనిషి అయి ఉంటాడని ఒకరు, నీ టార్చ్ వెలుగులో వాడి కళ్ళు మెరుసుంటాయి, జుట్టు పొడుగ్గా పెంచుకొని గిరజాలు మొహం మీద వేసుకొనుంటాడు అని ఒకరు. ఇలా అనగానే ప్రసాద్ తల విదిలించాడు. ఏమిటి తల విదిలిస్తున్నావు అని కామరాజు అడిగాడు. అతను దొంగ కాదు, అసలు మనిషే కాదు అని ప్రసాద్ అనగానే అందరూ ఆశ్చర్యంతో చూశారు. మరి జంతువా అని వైకుంఠరావు అడిగాడు. మనిషి కాదు, జంతువు కాదు, దెయ్యం అని ప్రసాద్ అన్నాడు. ప్రసాద్ షాక్ అయ్యావు. చీకట్లో అటువంటి వికృతాకారాన్ని చూస్తే అలాగే భ్రాంతి కలుగుతుంది. పొద్దున్నే పోలీసులకు కబురు చేస్తాను అని కామరాజు లేచి నిల్చుంటూ అన్నాడు. పోలీసులేం చేస్తారు? మనిషి అయితేగా. టార్చ్ వెలుగులో నేను స్పష్టంగా చూశాను. మనిషి కావడానికి ఏమాత్రం వీల్లేదు అని ప్రసాద్ అన్నాడు. మనిషి కాదని అంత స్పష్టంగా ఎలా చెప్పగలవు అని వైకుంఠరావు అడిగాడు. ప్రసాద్ కళ్ళు నలుపుకొని చేత్తో నుదురు రాసుకుంటూ ఉండండి, నన్ను జ్ఞాపకం చేసుకొనివ్వండి అని అన్నాడు. అందరూ ప్రసాద్ ఏం చెబుతాడో అని ఊపిరి బిగబట్టి కాచుకున్నారు. టార్చ్ వెలుగు పొట్ట మీద పడ్డది. అప్పుడు నేను స్పష్టంగా చూశాను. అతనికి బొడ్డు లేదు అని ప్రసాద్ అనగానే, బొడ్డు లేదా? బొడ్డు లేని మనిషి ఎక్కడుంటాడు? తల్లి కడుపులో నుంచి పుట్టిన ప్రతి మనిషికి బొడ్డుండి తీరాలి. బొడ్డు లేకపోతే మనిషి కాడు. ఒకళ్ళ మొహం ఒకరు చూసుకున్నారు. అందరూ భయపడుతూ మూలల్లోకి చూశారు. దొంగ అయితే పట్టుబడే ప్రమాదం వస్తే తప్ప దౌర్జన్యం చేయడు. ఆ ఆకారం దౌర్జన్యం చేసింది. దొంగ కాడేమో, మనిషి కాడేమో. భయంతో అందరూ వణికిపోయారు. ఇదిలా ఉండగా, నాకు దెయ్యాల్లో నమ్మకం లేదు. చదువుకున్నవాడివి, పట్నంలో పెరిగినవాడివి, నీకిలాంటి పిచ్చి నమ్మకం ఎలా కలిగిందో ఊహించలేకుండా ఉన్నాను అని శేఖర్ అన్నాడు. ప్రసాద్ బలహీనంగా, ఇంతకుముందు నాకు నమ్మకం లేదు, కానీ రాత్రి ఆ దృశ్యం చూశాక అని ప్రసాద్ అంటూ ఉండగానే, ఎవరో మనిషే అలా వేషం వేసుకొని ఉండవచ్చు, ఇంకాసేపట్లో పోలీసులొస్తారు, అప్పుడు తేలుతుంది అని శేఖర్ అందర్నీ ఓసారి చూశాడు.
శేఖర్ ఆ వేళ పొద్దున విమానంలో దిగాడు. 8 గంటలకల్లా ఇంటికి చేరుకున్నాడు. విమానాశ్రయానికి లింగమూర్తి వెళ్ళాడు. కారులో వస్తూ తోవలో రాత్రి జరిగిన విషయాలన్నీ వివరంగా శేఖర్కి చెప్పాడు. ఇంటికి రాగానే శేఖర్ తండ్రిని పలకరించి తర్వాత ప్రసాద్ని చూడ్డానికి వెళ్ళాడు. పద్మ, భానుమతి, లింగమూర్తి, వైకుంఠరావు, భారతి అక్కడ ఉన్నారు. నేను వాదించదలుచుకోలేదు అని ప్రసాద్ వెనక్కు జారిగిలబడ్డాడు. పోలీసులొచ్చారని మునయ్య వచ్చి చెప్పగానే శేఖర్ లేచి హాల్లోకి వెళ్ళాడు. రాత్రి జరిగిన సంఘటనలన్నీ కామరాజు పోలీస్ ఇన్స్పెక్టర్లకి వివరంగా చెప్పాడు. ఇంట్లో నౌకర్లెవరో చేసి ఉండవచ్చు, దర్యాప్తు చేస్తాను అని ఇన్స్పెక్టర్ అన్నాడు. కామరాజు మొహం చిట్లించి, నౌకర్లెవరో చేసి ఉండవచ్చని నాకు అనుమానం కలిగింది, కానీ కారణం కనిపించదు. ఒక్క చీపురు పుల్ల కూడా పోలేదు అని అన్నాడు. అవకాశం ఉండి ఉండదు అని ఇన్స్పెక్టర్ జవాబు చెప్పాడు. అయినా ఎత్తుకుపోయి అమ్ము డబ్బు చేసుకోవడానికి ఈ ఇంట్లో నగల్లేవు. డబ్బేమైనా ఉంటే అది నా దగ్గర నా దిండు కింద పర్సులో ఉంటుంది. నా గదిలోకి రావడానికి ఆ దొంగ ప్రయత్నించలేదు అని కామరాజ్ అనగానే ఇన్స్పెక్టర్ తల ఊపి, ఆ విషయం దర్యాప్తు చేస్తే కానీ తెలియదు అని సార్జెంట్ వైపు తిరిగి, ఇల్లంతా పరీక్ష చెయ్యి, ముఖ్యంగా మెట్ల మీద, తలుపు గడియల మీద వేలిముద్రల కోసం ప్రయత్నించి ప్రయోజనం ఉండదనుకుంటాను. అయినా ప్రయత్నించు, నౌకర్లందరినీ నా దగ్గరికి పంపు అని ఇన్స్పెక్టర్ అన్నాడు. తర్వాత కామరాజు వైపు తిరిగి, దయచేసి నాకు తాత్కాలికంగా ఒక గది ఇవ్వగలరా అని అడిగాడు. మునయ్య, ఇన్స్పెక్టర్ గారిని హాల్ పక్కనున్న గదికి తీసుకెళ్ళు అని కామరాజు మునయ్యతో అన్నాడు. ఇన్స్పెక్టర్ వెళ్ళిపోగానే, ఈ బొడ్డులేని మనిషి గురించిన మర్మం త్వరలో బయటపడుతుంది, చూసుకోండి అని శేఖర్ నవ్వుతూ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఇదిలా ఉండగా రాజారాం సావిత్రిని చూడగానే, ఏంటి చదువుతున్నావు అని అడిగాడు. సావిత్రి మొహం వివర్ణమైంది. చటుక్కున చేతిలో ఉన్న కాగితం మడిచి జాకెట్ లోపల దోపుకుంటూ, నా స్వవిషయం అని అన్నది. పోస్ట్లో వచ్చిందా అని అడిగాడు. అవును అని సావిత్రి వంటింట్లోకి వెళ్ళిపోయింది. రాజారాం కుర్చీలో చతికిలబడ్డాడు. రాత్రి తనకు కలిగిన అనుభవం సావిత్రికి చెప్పలేదు. చెబితే భయపడి వెళ్ళిపోతుంది. పొద్దున తను విమానాశ్రయానికి వెళ్ళి శేఖర్ని కారులో తీసుకువచ్చాడు. కారు షెడ్లో పెట్టి తిరిగి వచ్చేటప్పుడు పోలీస్ జీప్ పోర్టుకోలో ఆగి ఉండడం చూశాడు. రాజారాం గుండె ఆగిపోయింది. కామరాజు పోలీసులకి రిపోర్ట్ చేస్తాడని అనుకున్నాడు, కానీ పోలీసులు వస్తే తనేం చెయ్యాలనేది ఆలోచించలేదు. తనన్ని గుర్తుపడితే ఇంట్లో జొరబడింది తనే అని అనుమానం కలుగుతుంది. అనుమానం కలగగానే తనన్ని కొన్నాళ్లపాటు లాకప్లో పడేస్తారు. తర్వాత వదిలేసిన తను మళ్ళీ ఈ ఇంటి ప్రాంతాలకు రావడం వీలుండదు. జైలుకు వెళ్ళి వచ్చాక కామరాజు తనన్ని డ్రైవర్గా ఉండనివ్వడు. తనిప్పుడు పారిపోయినా ప్రయోజనం లేదు. నేల మీద ఒక కవర్ పడి ఉండటం చూసి దాన్ని తీశాడు. కవర్ మీద ఒక్క అక్షరం కూడా లేదు. అతికించిన కవర్ ఒక పైపు చింపబడి ఉన్నది. సావిత్రికి ఆ కవర్లోనే ఉత్తరం వచ్చి ఉంటుందనుకొని చటుక్కున అనుమానంతో కవర్ మళ్ళీ పరీక్ష చేశాడు రాజారాం. పోస్ట్లో వచ్చిందని సావిత్రి చెప్పింది. కవర్ మీద పోస్టు ముద్ర లేదు. సావిత్రిని అడిగితే నిజం చెబుతుందని నమ్మకం లేదు. పోలీసులొచ్చారు, చూశావా అని సావిత్రి వంటింట్లో నుంచి బయటకు వచ్చి అడిగింది. అవును చూశాను అని రాజారామన్నాడు. రాత్రి రుజువులేమైనా అని సావిత్రి ప్రశ్న పూర్తి చేయలేదు. లేదు అని రాజారామన్నాడు. అమ్మయ్య, అంతవరకు నయమే. నేను స్నానం చేసొస్తాను, నువ్విక్కడే ఉంటావుగా అని సావిత్రి అడిగింది. రాజారాం తల ఊపాడు. ఆరేసిన బట్టలు తెచ్చుకోవడానికి పెరట్లోకి వెళ్ళింది సావిత్రి. వెంటనే రాజారాం ఒక్క గంతులో వెళ్ళి నీళ్లగది తలుపు తీశాడు. జేబులో నుంచి స్క్రూ డ్రైవర్ తీసి గడియను కొద్దిగా వంచేసి చటుక్కున హాల్లోకి వెళ్ళి కుర్చీలో కూర్చొని కాళ్ళు జాపి కళ్ళు మూసుకున్నాడు. 2 నిమిషాల తర్వాత సావిత్రి హాల్లోకి వచ్చి రాజారాం కళ్ళు మూసుకొనుండడం గమనించి అట్టే చప్పుడు చేయకుండా నీళ్లగదిలోకి వెళ్ళి తలుపు మూసుకున్నది. నీళ్ల చప్పుడు. సావిత్రి కూనిరాగం వింటూ రాజారాం కూర్చున్నాడు. 5 నిమిషాల తర్వాత లేచి నీళ్లగది దగ్గరకు వెళ్ళి చటుక్కున తలుపు తెరిచాడు. ఎవరు అని సావిత్రి బెదిరిపోయి తలుపు వైపు తిరిగింది. అయ్యో, నువ్వు స్నానం చేస్తున్నావా అని తలుపు మూసేసి వెనక్కు తిరిగాడు రాజారాం. ఇందాక చెప్పానుగా
అని సావిత్రి అరిచింది. అవునవును, మర్చిపోయాను అని రాజారాం హాల్లో నుంచి అన్నాడు. అతని మొహం ఎర్రనైంది. పళ్ళు పటపటా కొరుకుతున్నాడు. కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. తన చెల్లెలు సావిత్రి 7 ఏళ్లప్పుడు ఆడుకుంటూ గడప మీద పడింది. గడపకున్న ఈనప కొక్కి గుచ్చుకొని అరంగుళం లోతు దిగబడి వీపుకి గాయమైంది. వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు రాజారాం. చాలా రక్తం కారి సావిత్రికి స్పృహపోయింది. డాక్టర్ కట్లు వేశాడు. గాయం పూర్తిగా మానడానికి 15 రోజులు పట్టింది. వీపు మీద అరంగుళం పొడుగు 1 వేలు వెడల్పున మచ్చపడింది. స్నానం చేస్తున్న సావిత్రి వీపు మీద అటువంటి మచ్చలేదు. నువ్వెవరు, నా చెల్లెలివని ఎందుకు చెప్పావు అని రాజారాం సావిత్రిని అడుగుదామనుకున్నాడు. కానీ ఇప్పుడు అడగకూడదు, ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలని తన మనసులో అనుకున్నాడు. అంతలో ఒక పోలీస్ కానిస్టేబుల్ వచ్చి, డ్రైవర్వి నువ్వేనా అని అడిగాడు. రాజారాం తల ఊపాడు. ఇన్స్పెక్టర్ పిలుస్తున్నారు అని కానిస్టేబుల్ చెప్పాడు. ఇదిలా ఉండగా భారతి అని శేఖర్ అనగానే, ఓ మీరా అని భారతి శేఖర్ని ఆశ్చర్యంగా చూసి అన్నది. శేఖర్ తలుపుకి అవతల నిలబడి, ఏం చేస్తున్నారు, తీరికగా ఉన్నారా అని శేఖర్ అడిగాడు. భారతి చిన్నగా నవ్వుతూ, ఏ అని అడిగింది. మీరు చాలా బాగా టెన్నిస్ ఆడతారని పద్మ చెప్పింది అని శేఖర్ అనగానే, వస్తాను, మీ నాన్నగారికి మందిచ్చేసి క్షణంలో వస్తాను అని కామరాజు గదిలోకి వెళ్ళింది భారతి. శేఖర్ భారతి గది దగ్గర పచారులు చేస్తున్నాడు. బావా, ర్యాకెట్ పట్టుకుని ఇక్కడే నిలబడ్డావేం, రా అని పద్మ అతని దగ్గరికి వచ్చి అన్నది. సారీ పద్మ, భారతిని ఇప్పుడే పిలిచాను అని శేఖర్ అన్నాడు. పద్మ మొహం ఎర్రనైంది. అంతలో ర్యాకెట్ తీసుకొని భారతి వచ్చి పద్మని చూసి, మీరు కూడా రండి, గెలిచిన వాళ్ళు మీతో ఆడాలి అని అన్నది. ముగ్గురు హాల్లోకి వెళ్ళగానే భానుమతి ఎదురై, అమ్మాయి పద్మ, ప్రసాద్ నిన్ను పిలుస్తున్నాడే అని అన్నది. ఎందుకు అని పద్మ చికాకుగా అడిగింది. ఏమో, నాకేం తెలుసు, మంచం మీద ఉన్నాడు కనుక చెప్పమన్నాడు అని భానుమతి వెళ్ళిపోయింది. మంచం మీద పడుకున్న మనిషికి నర్సింగ్ చేయడానికి భారతి వెళ్ళాలి గాని నేనెందుకు అని పద్మ అన్నది. ఎందుకు పిలిచాడో వెళ్ళిరా అని శేఖర్ అన్నాడు. పద్మ అయిష్టంతోనే ప్రసాద్ గదిలోకి వెళ్ళింది. ఇదిలా ఉండగా ఇంట్లోకి వచ్చి అన్ని గదుల తలుపులకు బయట పెట్టిన గడియలు తీసిందెవరు అని కానిస్టేబుల్ అడిగాడు. నేను, ముద్దబ్బాయి అని శేషయ్య అన్నాడు. ఈ ఇంటి తోటమాలి నువ్వేనా అని అనగానే, అవునండి అని శేషయ్య అన్నాడు. లోపలికి వెళ్ళు, ఇన్స్పెక్టర్ గారు నీతో మాట్లాడాలట అని కానిస్టేబుల్ అన్నాడు. శేషయ్య ముద్దబ్బాయి లోపలికెళ్లారు. ఇన్స్పెక్టర్ వాళ్ళిద్దరినీ తీక్షణంగా చూసి, జరిగిందేమిటో వివరంగా చెప్పండి అని అన్నాడు. అంతా విన్న తర్వాత, మీ వేలి ముద్రలు తీసుకోవాలి, అదిగో ఆ సిరా చేతులకు రాసుకోండి అని అన్నాడు. మా వేలి ముద్రలెందుకు, మేమేం నేరం చేశాం, ఇంట్లో వాళ్ళేదో ప్రమాదంలో ఉన్నారని వచ్చి సహాయం చేసినందుక అని తోటమాలి అన్నాడు. నువ్వు వేలిముద్రలివ్వడానికి నిరాకరింపవచ్చు. అటువంటి పక్షంలో నిన్ను నీ కొడుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లవలసి వస్తుంది అని ఇన్స్పెక్టర్ అనగానే, తీసుకెళ్ళండి, మంచి పని చేసినందుకు జైల్లో పెట్టండి, చాలా న్యాయంగా ఉంటుంది. నేను మాత్రం వేలిముద్రలు ఇవ్వను, మావాణ్ణి ఇవ్వనివ్వను అని శేషయ్య అన్నాడు. సరే, వీళ్ళిద్దరినీ జీపులో ఎక్కించు అని ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్తో అన్నాడు. తర్వాత నౌకర్లని ఒక్కొక్కరినే పిలిపించి ప్రశ్నించాడు. 12 గంటల ప్రాంతాల్లో సార్జెంట్ వచ్చి ఇన్స్పెక్టర్కి రిపోర్ట్ ఇచ్చాడు. బాల్కనీలో నుంచి ఎవరో నీటిగొట్టం పట్టుకొని కిందకు దిగినట్లు నిదర్శనాలున్నాయి సార్, అంతే. ఇంట్లోకి ఆ దొంగ ఎలా వచ్చాడో నిదర్శనాలేమీ లేవు అని అన్నాడు. సరే, నేను కామరాజు గారితో చెప్పి వస్తాను అని ఇన్స్పెక్టర్ కామరాజు గదికి వెళ్ళాడు. ఏం ఇన్స్పెక్టర్, ఏమైనా తెలిసిందా అని కామరాజు అడిగాడు. దొంగ ఎలా ఇంట్లో ప్రవేశించాడో తెలియలేదు. ఇంట్లో ఉన్న వాళ్ళెవరో ఒకళ్ళు తలుపు తెరిచి ప్రవేశమిచ్చి ఉండాలి. బాల్కనీలో నుంచి నీటిగొట్టం పట్టుకొని ఓ మనిషి కిందకు దిగినట్టు నిదర్శనాలు కనిపించాయి. ఇంట్లో ఒక్క వస్తువు కూడా పోలేదని నిశ్చయమైంది. పనివాళ్లందరినీ తరచి తరచి ప్రశ్నించాను, కానీ ఏమీ తెలియలేదు. తోటమాలి అతని కొడుకు వేలిముద్రలివ్వడానికి నిరాకరించారు. అందువల్ల వాళ్ల మీద కాస్త అనుమానం కలుగుతోంది. వాళ్లని స్టేషన్కి తీసుకెళ్తున్నాను. ఎందుకు అని కామరాజ్ అడిగాడు. కాసేపు లాకప్లో పెడితే భయపడేదైనా తెలిసి ఉంటే చెబుతారని అని ఇన్స్పెక్టర్ అన్నాడు. ముసలాడు, కొట్టకండి
అని కామరాజన్నాడు. ఛ, ఊరికే బెదిరిస్తానంతే అని ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు. ఇదిలా ఉండగా ఎందుకు పిలిచావు అని పద్మ ప్రసాద్ పడుకున్న గది తలుపు దగ్గరే ఆగిపోయి అన్నది. లోపలికి వచ్చిలా కూర్చో, నీతో మాట్లాడాలి అని ప్రసాద్ పద్మ కళ్ళలోకి చూస్తూ అన్నాడు. త్వరగా చెప్పు, నేను వెళ్ళాలి అంటూ పద్మ విసుగ్గా చేతిలో బ్యాట్ ఊపుతూ మంచం దగ్గరకెళ్ళి నిలబడి చెప్పు అని అన్నది. నువ్వు ఇంట్లో ఉండడం మంచిది కాదు, మద్రాసుకి వెళ్ళిపో అని ప్రసాద్ అన్నాడు. ఏం, ఎవరికి మంచిది కాదు అని పద్మ అనగానే, నీకే, నేను రాత్రి చూసిన ఆకారం దెయ్యమంటే ఎవరూ నమ్మడం లేదు. నిజం చెబుతున్నాను పద్మ, నేను కలకనలేదు, భయంతో ఊహించలేదు. అది మనిషి కాదు, ఏదో తెలియని శక్తి. ఎదిరించడం వివేకమైన పని కాదు అని ప్రసాద్ అనగానే, అయితే నువ్వెందుకు వెళ్ళిపోవు అని పద్మ అడిగింది. నా విషయం వేరు పద్మ, నేను మగాణ్ణి అని ప్రసాద్ అనగానే, దెయ్యం విషయంలో మగాళ్ల ఆధిక్యం ఏముంది ప్రసాద్, పిచ్చిగా మాట్లాడక నిద్రపో అని పద్మ వెనక్కు తిరిగింది. పద్మ అని ప్రసాద్ అనగానే, ఏంటి అని పద్మ అన్నది. ఇంకో మాట, నువ్వంటే నాకు ప్రాణం. నిన్ను చూసిన మరుక్షణమే నేను నీ దాసుణ్ణైపోయాను అని ప్రసాద్ అనగానే, పద్మ అతన్ని ఆపాదమస్తకము పరీక్షగా చూసి, ఒక ఆడదాన్ని చూసి చూడ్డంతోనే దాసుడు కావడం వివేకమైన పని కాదు ప్రసాద్ అని చరచర గదిలో నుంచి వెళ్ళిపోయి తిన్నగా టెన్నిస్ కోర్టుకు పరిగెత్తింది. భారతి కానీ శేఖర్ కానీ ఆ ప్రాంతాల్లో ఎక్కడా కనిపించలేదు. మొహం చిట్లించి రొప్పుతూ పరికించి చూసింది. ఏమయ్యారు, ఇటే వచ్చారుగా, ఎక్కడికెళ్లారబ్బా అని పద్మ అనుకున్నది. ఇంతలో పకపక నవ్వు వినిపించి చటుక్కున వెనక్కు తిరిగింది. వెనక ఎవరూ లేరు. ఎవరు నవ్వారు? పద్మ ఒళ్ళు జల్లుమన్నది. ఆ ఇంట్లో దెయ్యం ఉన్నదని ప్రసాద్ చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. దెయ్యం పట్టపగలు కూడా వస్తుందా? వెనక్కి తిరుగు, ఈ పువ్వు నీ తలలో పెట్టనివ్వు అని శేఖర్ మాటలు వినిపించేసరికి పద్మకి ధైర్యము కోపము వచ్చాయి. ఆ మాటలు క్రోటన్స్ వెనక నుంచి వినపడ్డాయి. విసురుగా వెళ్ళి పద్మ ఓ క్రోటన్ వెనక ఆగిపోయింది. ఎర్రని మందారం భారతి జడలో పెడుతున్నాడు శేఖర్. పద్మ పళ్ళు పటపటా కొరుకుతోంది. థ్యాంక్స్ అని భారతి వెనక్కి తిరిగి శేఖర్ కళ్ళలోకి చూసి, టెన్నిస్ ఆడదామా అని అడిగింది. శేఖర్ ఆమెకు అడ్డం తొలగలేదు. ఆమె గడ్డం కింద వేళ్లు పెట్టి మొహం పైకెత్తి చటుక్కున పెదవుల మీద మృదువుగా ముద్దు పెట్టుకున్నాడు. పద్మానిలో ఆశ్చర్యము కోపము తుఫానులా చెలరేగాయి. ఏమనాలో తెలియలేదు. శేఖర్ తనన్ను అవమానించాడనే బాధతో కుమిలిపోయింది. విదేశాలకు వెళ్ళి ఇందులోనేనా నువ్వు ట్రైనింగ్ అయ్యావు అంటూ పద్మ వాళ్ల దగ్గరకు వెళ్ళి గట్టిగా అరిచింది. భారతి పద్మని చూడలేకపోయింది. సిగ్గుతో తల వంచుకొని అక్కడి నుంచి పరిగెత్తింది. పద్మ పకపక నవ్వుతూ సారీ అని అన్నది. పద్మ నవ్వులో అక్కసు, హేళన, ఈర్ష్య ధ్వనించాయి. శేఖర్ మౌనంగా నిలబడిపోయాడు. చాలా గట్టివాడివే. పొద్దున వచ్చావు, మధ్యాహ్నానికల్లా ఆ అమ్మాయిని నీ చేతుల్లో మైనం ముద్దను చేశావు, లేక ఆ అమ్మాయే నిన్ను తన చేతుల్లో పిండి బొమ్మను చేసిందా అని పద్మ అరిచింది. షటప్ అని శేఖర్ చకచకా వెళ్ళిపోయాడు. పద్మ కళ్లలో నీళ్లు నిండాయి. ఇదిలా ఉండగా సాయంకాలం పోలీస్ ఇన్స్పెక్టర్ తోటమాలి శేషయ్యని మొద్దబ్బాయిని తీసుకొచ్చి దింపేశాడు. కామరాజును కలుసుకుని, సార్, వాళ్ళిద్దరి విషయం ఆరా తీశాను. వాళ్ళు దొంగలు కాదు, పోలీసులంటే భయం వల్ల అలా ప్రవర్తించారు అని ఇన్స్పెక్టర్ చెప్పాడు. కామరాజు తల ఊపాడు. మెయిన్ స్విచ్ ఆర్పేసి తర్వాత ఎవరో వెలిగించి ఉండాలని నా అనుమానం. కానీ స్విచ్ మీద వేలిముద్రలేమీ లేవు. చేతికి జేబురుమాలు చుట్టుకొని ఉండవచ్చు. ఇకపోతే పద్మ గది తలుపు లోపల గడియ యాసిడ్తో కరిగించి వేయబడిందని తేలింది. తలుపు సందులో నుంచి గడియ మీదకు యాసిడ్ పోసి ఉండాలి. టెలిఫోన్ తీగ ఎవరో కత్తిరించారు కనుక ఈ పనులన్నీ ఎవరో మనిషే చేసుండాలని తేలుతోంది. దెయ్యమైతే తలుపు తెరవడానికి యాసిడ్ పొయ్యవలసిన అవసరం ఉండదు. దెయ్యాలకి తలుపులు గోడలు అడ్డురావు కదా అని ఇన్స్పెక్టర్ అన్నాడు. కామరాజు నవ్వి, ఎస్, యు ఆర్ కరెక్ట్. దెయ్యం అనేది నాన్సెన్స్. నేను కూడా నమ్మను. వాకిలి తలుపు తెరిచి ఉండగా దొంగ లోపల ప్రవేశించుంటాడు. ఎవరూ తనకు అడ్డు రాకుండా అన్ని గదులకు గడియలు పెట్టుంటాడు.
పద్మ పడుకున్న గదిలో ధనరాశులుండవచ్చుననుకొని ఆ గదిలో ప్రవేశించడానికి ప్రయత్నించి లోపలికి వెళ్ళి ఉంటాడు. ఏమీ లేకపోయేటప్పటికీ బయటకొచ్చేసుంటాడు. పద్మ కేకలు విని ప్రసాద్ రావటం వల్ల దొంగ పరిగెత్తుంటాడు. దొంగను చూసి దెయ్యమని ప్రసాద్ భ్రమపడ్డాడు. థ్యాంక్స్ ఇన్స్పెక్టర్, కబురు చేయగానే వచ్చారు అని కామరాజన్నాడు. థ్యాంక్స్ ఎందుకండి, మా డ్యూటీ మేం చేశాం, వస్తాం సార్ అని ఇన్స్పెక్టర్ లేచి నిల్చున్నాడు. అంతలో మునయ్య ఓ కవర్ తీసుకొచ్చి కామరాజుకిచ్చాడు. కామరాజు కవర్ అటు ఇటు తిప్పి చూసి చింపాడు. అందులో ఒకే పావుఠావు కాగితమున్నది. చదవడం ప్రారంభించాడు. పూర్తిగా చదివిన తర్వాత వస్తుంది. ఎక్కడున్నాను నేను? శ్రీ కామరాజు గారికి, మీరు ఈ ఇంట్లో ఉండడం మంచిది కాదు. దెయ్యాలలో మీకు నమ్మకం లేకపోవచ్చు, కానీ నా మాట వినండి. మీరు మీ ఆప్తులు వెంటనే ఈ ఇల్లు వదిలి ఇంకెక్కడికైనా వెళ్ళండి. మొండిగా ఉంటే చాలా ఘోరాలు జరుగుతాయి. తర్వాత చింతించి ప్రయోజనం ఉండదు. ఇట్లు మీ శ్రేయోభిలాషి. తేదీ లేదు, ఊరి పేరు లేదు. కామరాజు ఆ ఉత్తరం ఇన్స్పెక్టర్కిచ్చి చదవండి అని అన్నాడు. ఈ ఉత్తరం ఎవరు రాసుంటారని మీ అనుమానం అని ఇన్స్పెక్టర్ ఉత్తరం చదివి అడిగాడు. కామరాజు పెదవి విరిచి, ఎవరిననుమానించను, ఏమో అని అన్నాడు. ఈ ఉత్తరం నేను తీసుకెళ్తాను. వేలిముద్రలు కానీ ఇతర నిదర్శనాలు కానీ ఏమైనా కనపడతాయేమో చూస్తాను అని ఇన్స్పెక్టర్ అనగానే, సరే అని కామరాజన్నాడు. ఇంకా ఉంది. తుచ్చుడా, నీచుడా, భ్రష్టుడా, నీకేమైనా మతి చెల్లించినదా? ఆ మాటే అనవద్దన్నది. నిష్క్రమించు. చిత్తం.